అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. అఘోరి వర్సెస్ శ్రీనివాస్. అసలు ఈ అఘోరి గురించి పూర్తి నిజాలు బయటపెట్టడానికి మన ఆంధ్రప్రభ స్టూడియోకి వచ్చారు ట్రాన్స్జెండర్ మాధురి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ముందుగా అందరికీ డౌట్ వచ్చే విషయం ఏంటంటే అసలు శ్రీనివాస్ అఘోరీనా అఘోరానా? సో రెండు కాదు యాక్చువల్లీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నైట్ నుంచి ఇష్యూ అవుతుంది, ఒక వీడియో నాది వైరల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ అంటున్నారు కదా, సో ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి ఏ దీక్ష, శ్రీనివాస్ ఏ దీక్ష తీసుకోలేదు, మామూలుగానే ఉన్నాడు. సో వానికి అమ్మాయిలు పిచ్చి, అప్పుడు అమ్మాయిలు పిచ్చో అబ్బాయిలు పిచ్చో ఐ డోంట్ నో, కానీ మొత్తానికి ఉంది. నువ్వెలా మాట్లాడతావు మా దినాను నువ్వు నన్ను మనసులో అనుకుండొచ్చు. గడ్డంతో ఉన్న వీడియో వైరల్ అయింది ఒకప్పుడు, చూసారా లేదో కానీ. అప్పుడు ఏం శ్రీనివాస్ అమ్మాయిని తీసుకుపోవడం తీసుకురావడం ఏంటంటే అప్పుడు గడ్డంతో ఉన్న వీడియో. గతంలో ఒక సంవత్సరం 2 సంవత్సరాల కిందట ఒక గ్రామస్తుల అమ్మాయిని బట్టి చేశాడు, ఏం కొద్దిగా తెలియదు కానీ ఆడ పెద్ద తప్పు వీడు చేస్తే అక్కడ గ్రామస్తులు చెట్టు కట్టేసి ఒక కడ్డీ లాంటిది చువ్వుక్ లాంటిది కాల్చి మనకు అంగం మీద కాల్చారు. సో అంగం అనేది డ్యామేజ్ అయిపోతే ఇంకేం చేస్తాం, సంసారానికి పనికిరాదు. సో ఇంత దెబ్బ తగిలితేనే ఏదో ఆయిల్మెంట్ ఏదో ఓకే, కానీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సో డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడక్కడ స్టక్ అయిపోయి ఇంకా ప్రాణం ఉక్కిరి బిక్కిరిలో ఉన్న టైంలో ఎవరో ఒక ట్రాన్స్జెండర్స్ యూట్యూబ్లోనూ ఇప్పుడు చాలా కన్సల్ట్ చేసుకొని పోయి ఆ డ్యామేజ్ కొంచెం కాస్త సర్జరీగా మారిపోయింది. సో సర్జరీగా మారిపోయింది. సరే ఏదో ఒకటి బతికాము, ఇప్పుడు ఏం వేషం కట్టాలి, వేషధారణ కట్టాలి. ఒకవేళ ట్రాన్స్జెండర్ గా వేషధారణ వేస్తే ఏది చేసినా కానీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఎక్కడ పోయినా కానీ ఏదైనా ఇష్యూ అయితే రిమాండ్కి వేస్తున్నారు, పెద్ద న్యూసెన్స్ అని. సో మళ్ళీ ఏదన్నా ఒక వేషధారణ వేస్తే చల్లదు. సరే ఒక అఘోరాని వేషం వేసుకుంటే చంపినా కొట్టినా తిట్టినా మోసం చేసినా అన్ని ఎవరు పట్టించుకోరు అని ఒక ఆలోచన. ఇంకోటి వీని మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయా, గంజా కేసులో కానీ డ్రగ్స్ కేసులు ఉంటే ఈ అఘోర వేషధారణ వేసుకుంటే అన్ని మాఫీ అయిపోతాయి అనే కాన్సెప్ట్ మీద వీడు అఘోర కాన్సెప్ట్ ఎత్తుకొని వచ్చాడు. రాగానే పాన్స్ పౌడర్ పూసుకొని, అసలు నిజం చెప్పాలంటే ఆ వితౌట్ కన్నా మేకప్ వేసుకున్నప్పుడే బాగుంటాడు, మొత్తం చేసుకొని కూర్చొని. సో అలా అయింది. ఫస్ట్ 10 రోజులు నేను ఆడపిల్లని, నేను డేట్ అవుతా, ఓకే. మీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి బూడిద రాసుకుంటా, ఓకే. జనాలు చాలా మంది నమ్మారు. అప్పటి నుంచి నేను ముందుకు వచ్చా. వీడి ఫేకు 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 అంటే, సో నేను పక్కన నా సబ్జెక్ట్ పక్కన పెట్టారు, ఫేమ్ కోసం అని. ఓకేలే ఏదో ఒకరోజు తెలుసుకుంటారు అని పక్కన. సో ఆ సబ్జెక్ట్ కాస్త ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో సబ్జెక్టు శ్రీనివాస్ అని తెలిసిపోయింది. ఇంకో సబ్జెక్టు నేను ఏ జెండర్ అయితే మీకెందుకు, మీకు వదిలేస్తున్నా, నేను ఆడపిల్లని. ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో సబ్జెక్ట్ నేను శివుని లింగాన్ని అర్పించా. కళ్ళకి వచ్చాడు. 14 సంవత్సరాలు తపస్సు చేశా, అది చేసి ఇది చేశా అని అన్ని. తర్వాత మళ్ళీ 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాడివైతే అబ్బాయిల ఫోటోలు వైరల్ అవుతున్నాయి, గడ్డంతో ఉన్న వైరల్ అవుతున్నావు, నువ్వు ఇంప్లాంట్ సర్జరీ చేసుకో వీడియోలు కూడా ఉన్నాయి, వైరల్ అయ్యి అన్నీ ఉన్నాయి. సరే అప్పటికి నేను వచ్చి మళ్ళీ స్పందించా, మళ్ళీ నా సబ్జెక్ట్ పక్కన పెట్టేశారు, కామెంట్స్ కూడా అన్ని తిట్టాను పడదు. దాని తర్వాత ఒక్కొక్కటిగా జనాలు నమ్మడం కొంచెం తగ్గించారు. ఇది 20 రోజుల కిందట ఏదైతే వర్షిని అమ్మాయిని తీసుకెళ్లారో అప్పుడు దాకా అఘోరి అంటే కొంచెం విలువ ఉండేది, కొంచెం వాల్యూ ఇచ్చారు. దాని తర్వాత వాడు అన్నం తినను అన్నం తింటాడు, మందు తాగను ఏం తాగుతాడు, అమ్మాయిలు ఎలా పెళ్లి చేసుకుంటారు సనాతన ధర్మం అని మళ్ళీ వీడియో చేస్తాడు. సనాతన ధర్మం ఒక పేరు అడ్డం పెట్టుకొని వచ్చి వీడు చేస్తున్న నాటకాలు. సో ఇంతకంటే క్లారిటీ నేను చెప్పలేను. సో ఇప్పుడు మనం కనుక చూసుకున్న ఇది నేను చెప్పింది 20 రోజుల కిందట మాత్రం స్టోరీ, ఇప్పుడు జరిగింది కంటిన్యూ చేద్దాం. ఓకే. సో అసలు అకౌంట్ లోకి కోట్లు ఉన్నాయి అనేసి అని అంటున్నారు ఆయన పేరున. సో ఆ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి, ఎలా సంపాదిస్తున్నాడు? సో డబ్బులు ఏం కోట్లు లేవు, ప్రభాస్ ఇల్లు పక్కన విల్లా ఉంది అది. సో అవన్నీ ఫేక్ మాటలు. ఎందుకంటే ఇప్పుడు మనం లేటెస్ట్ గా వింటున్న న్యూస్ మోసం చేస్తున్నారు. ఎవరో అమ్మాయి ప్రొడ్యూసర్ 10 లక్షలు, అలాంటి ఒక అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు యూని పూజ చేస్తానని మిగతా వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటాడు కదా. సో ఆ డబ్బులే వీడు జలసాగా ఖర్చు పెట్టుకుంటా తీసుకుంటా చేసి, ఏ డబ్బు వీని దగ్గర ఏం కోట్లు లేవు ఏం లేవు. ఓకే. సో ఇప్పుడు వర్షిని గురించి కూడా మాట్లాడుకుంటే ఆవిడ మత్తుకు బానిసైంది, అందుకని అతనితో ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఆవిడకి మైండ్ చెడిపోయిందని అంటున్నారు. ఎవరికి మైండ్? వర్షినికి.
సో దీని గురించి మీరు ఎలా చూస్తారు అసలు? ఎవరికి ఎవరికి పిచ్చి లేదు, ఎవరికి ఎవరికి మైండ్ ఏం లేదు. ప్రతిదానికి తప్పు చేస్తున్నామని తెలుసు వాళ్ళిద్దరికి, వర్షినికి శ్రీనివాస్కి చేస్తున్నామని తెలుసు. కానీ ఆ తప్పు ఎందుకు చేస్తున్నారా అని అడిగితే ప్రశ్నకి దానికి కూడా కరెక్ట్ సమాధానం ఇవ్వడం తెలుసా? మళ్ళీ దాని పిచ్చి అంటారా? పిచ్చి ఉందంటారా లేదంటారా? ఏం లేదు. వీళ్ళు గతంలో హిందూ ముస్లిమ్స్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ తల లేపుతా, తల మండ వేరే చేస్తా అని ఆ రోజు అన్నాడు. ఆ రోజు వీడు ఈ మాట అన్నప్పుడు కొంచెం వీడి మీద నమ్మకం ఉండేది. ఈ రోజు ఆ రోజు పరువు తీశారు ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ వాళ్ళది. ఈ రోజు ఎవరు పరువు పోయింది? మన పరువే పోయింది. మన పరువు తీశాడు వాడు. హిందూ పరువు, హిందూ ధర్మం, సనాతన ధర్మం పరువు తీశాడు. సో మరి ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు, అలాగే బావాని పిలుస్తుంది, నల్ల బంగారం అంట, హనీమూన్కి వెళ్తున్నారంట. అసలు సాధ్యం? ఫస్ట్ ఈ వర్షిని చెప్పుతో కొట్టాలి. ఫస్ట్ మొన్నటి వరకు ఉజ్జయిని వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుని వచ్చినప్పుడు చాలా జాలి ఉండేది అందరికి. సో తతంగా బాగా మామూలుగా వీళ్ళు స్క్రిప్ట్ రాసుకొని జనాలు మోసం చేయాలనుకున్నారు. కానీ యావత్ ప్రపంచ రివర్స్ తిరుగుతుందని వాళ్ళకి తెలియదు. ఏదో ఒకలాగా ఇప్పుడు డబ్బులు తీసుకున్న చోట ప్రతి చోట నరుకుతా, సంపుతా, గిరుగుతా, మంత్రాలు తంత్రాలన్నీ భయపడి చాలా మంది రాలేదు. చాలా మంది రాలేదు. ఈ వర్షిని అమ్మాయి మొన్నటి వరకు జాలి ఉండేది. దీనికి మళ్ళీ కామము ఏంటో. సో లెస్బియన్ అయితే సెక్స్ ఎలా ఉంటుందో అది కూడా అలానే ఉంటది. సో దానికి మనము వింతగా చూడాల్సిన అవసరం, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఈ వర్షిని డబ్బుకు అలవాటు పడిండొచ్చు, షోకులకి. మొన్నటి వరకు తల్లి కూతురు, ఓకే. మొన్నటి వరకు భక్తురాలు, ఏకదమ్ ఇంకా ఒక ఛానల్లో మొగుడు పెళ్ళం అనేసరికి దేశవ్యాప్తంగా షాక్. ఇదేంది? వాడు ఎవరైతే శ్రీనివాస్ అన్నాడో పెళ్లిళ్ళు చేసుకోమన్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు. సనాతన ధర్మం కాపాడుతాను, సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలు ఇస్తాను, ఆడపిల్లల రక్షగా ఉంటానని ఈ రోజు ఏం చేశాడు వాడు? ఇవన్నీ నిలబెట్టుకోగలిగాడా? ఆ వర్షిని మాయలో పడింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఆమెకు అర్థం కావట్లేదా? ఈ వర్షిని ఏమిడితో కొట్టాలి? నాకు కంటి కనబడితే వర్షిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకు. నేను ఒక్కదానే కాదు, మీరు కింద ఓటింగ్ పెట్టండి, మాకే సపోర్ట్ చేస్తారు జనాలు. ఎందుకంటే అంత నమ్మారు అనమాట అవన్నీ. మరి ఆ రోజు హిందూ సంఘాలు ఈ రోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయారు? ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు రావట్లేదు చెప్పండి? మళ్ళీ దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనుకోవాలా, లేకపోతే ఏముందనుకోవాలా? ఏ కుట్ర లేదు. మళ్ళీ వీడు జనాలు అలా నమ్మిస్తున్నారు. కొంతమంది మీడియా ప్రెస్, కొంతమంది రిపోర్టర్లు కూడా, నేను అందరూ అనట్లేదు, వాళ్ళ వ్యూవర్షిప్ కోసము ఆ లైవ్లు పెట్టి వాళ్ళే సభ్య సమాజానికి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కొంతమంది. మీ పెళ్ళి ఎలా జరిగింది అది నవ్వుతూ, ఎక్కడ మీ హనుమూను, ఎలా హ్యాపీగా ఉంటున్నావా? సో ఇవన్నీ ఎలా అడుగుగలుగుతున్నారు? అక్కడ తప్పు, అంత దేశంలో తప్పు జరుగుతుందని తెలుసు కూడా మీరు ఒక తప్పుడు మనిషిని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి? వ్యూస్ కోసం ఇంత జిగజారుతారా? సభ్య సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, వీడేం మెసేజ్ ఇస్తున్నాడు? పిల్లలు చెడిపోవాలా ఇవాళ రేపు? చెడు రోజు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది, చిన్నపిల్లల రేపులు హత్య. ఒక దీపం అని ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే ముక్కలు చేసి దాని గురించి 3 రోజులు స్పంది, దాని గురించి ఎవరు స్పందించలేదు. మళ్ళీ ఇవన్నీ పట్టించుకోకుండా అఘోరా. మళ్ళీ మీడియా వాళ్ళు కొంతమందికి ఏమన్నా డబ్బు ఇచ్చి ఏమన్నా నడిపిస్తుందని నాకు అర్థం కావట్లేదు. అలానే ఉంది తతంగం అంతా. నేను అందరూ అనట్లేదు, కొంతమంది ఉంటారు కదా చెడు పురుగులు, ఒకటి చేసిన తప్పుకు అందరూ అంటారు, నేను అందరూ అన్నాను, వాడినే అంట. సో మీరన్నట్టే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అన్నారు కదా. ఒక ప్రెస్ మీట్ లోనో ఎక్కడో ఈ అఘోరి అదే వర్సెస్ శ్రీనివాస్ మాట్లాడాడు. సో సమాజంలో అసలు ఏం జరుగుతుంది, ఆడవాళ్ళని ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారా ఎక్కడైనా అని చెప్పేసి అన్న ఆ శ్రీనివాసే ఈ రోజు వర్షిణిని పెళ్లి చేసుకుంటే దీన్ని ఎలా చూస్తారు? నేను అదే అన్నాను ఇంతకు ముందు, వాడేదైతే అన్నాడో అందులోనే తప్పులు ఉన్నాయి, మేము అదే ఖండిస్తున్నాం. ఏంటి నీది? వాడికంటే మేము మేలు. ఒక ట్రాన్స్జెండర్గా ఉండి వెనక ముందు సపోర్ట్ లేక మేము పోరాటంలో 7 నెలలు దిగబట్టి మమ్మల్ని ఎవరు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు మమ్మల్ని ముందుకు రాలేదు, కింద పిచ్చి బూతులు తిట్టారు మమ్మల్ని. ఇవాళ ప్రతి మాధురి అంటే కామెంట్స్, ప్రతి దాంట్లో చూడండి మీరు, కామెంట్స్లో మాధురి అని ఒక మంచి ఉద్దేశంతో పెడుతున్నారు. సో చెడైంది ఎవరు? నేను ఆ రోజు ఏడ్చాను, బాధపడ్డాను. ఈరోజు ఏమో అనుకున్నాడు వీడు శ్రీనివాస్ గారు ఏదో చేద్దామని, కానీ వాడు గొయ్యిలోని వాడే పడతాడని తెలియదు. నేను భారతదేశంలో పుట్టా,
నేను ఒక మనిషిని, ఉమ్, నేను పాకిస్తాన్ నుంచి చైనా నుంచి రాలే, ఉమ్, నా హిందూ మిగతా వాళ్ళందరూ రావట్లేదు ఈ హిందూ దేశంలో భారతదేశంలో పుట్టి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళు మీడియం వాళ్ళు టీవీలో ఆన్ చేసుకొని చూస్తారు, వాళ్ళు అదే వాళ్ళకి అదే ఏమో బుద్ధి అలవాటు. ఉమ్, సో నేను భారతదేశాలు పుట్టా, నాకంటూ ఒక విలువ ఉంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి లేదేమో అని అనుకుంటా నా నా దృష్టిలో. ఉమ్, అలానే ఉంది ఓకే. అనుకుంటా. ఉమ్, కానీ నా దేశం కోసం నేను పోరాడతా, నా చాతనైంది, నా పోరాటానికి కూడా సక్సెస్ సక్సెస్ అయ్యింది కూడా. ఉమ్, లేకపోతే ఈ రోజు నాకు ఇంతమంది ఫోన్లు చేయరు, ఇంతమంది నాకు స్పందించరు. ఉమ్. ఓకే. సో అసలు ఈ శ్రీనివాస్ అంటే అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న ఈ శ్రీనివాస్ ఇంతకు ముందు ఏం చేసేవాడు అసలు? నేను అదే చెప్తున్నా, ఉమ్, ఏదో చేశాడు ఏదో ఉమ్, చేశాడు ఏదో చేశాడు బ్లా బ్లా బా ఏదో అయింది. ఉమ్, ఏదో ఇదే నేను చెప్పాను, అమ్మాయిలని ట్రాప్ చేస్తూ అది చేస్తూ ఉమ్, అట్లా అట్లా వాడిని స్టార్ట్ అయ్యింది. ఉమ్, ఓకే. వాడు ఏ సాధన తీసుకోలేదు ఏం లే. ఉమ్, ఆ కళలంటే తెలుసా వాడికి, శక్తిపీఠాల గురించి అంటే తెలుసు, సనాతన ధర్మం అంటే ఏంటి వాడి దృష్టిలో. ఉమ్. ఆ? అంటే మాట్లాడితే ఒక్క అక్కడికి నిమిషం వెళ్తున్నాను ఒక్క ఇక్కడికి నిమిషము, వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఇది లైవా లేకపోతే ఏంటిది షూట్ అంటే షూట్ ఉమ్, మళ్ళీ మళ్ళీ చేస్తారు కదా, అవునవును. బీప్ వేసుకోండి పోలీసులు రా రా అని అంటూ ఉంటే ఉమ్, మళ్ళీ జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పుమ్మా. యాక్సెప్ట్ చేయరు. ఉమ్, అదొక్కటి చాలదా ఉమ్, వీడేంటనేది. సరే పోలీసుల మీద చేయి చేసుకుని ఉంటే ఆంధ్రాలో ఎందుకు స్పందించట్లేదు, ఉమ్, పోలీసులు ఎక్కడ పోయారు, న్యాయ వ్యవస్థ ఎక్కడ పోయింది, ఉమ్, ఇప్పుడన్నా రావాలి. వాడు పోలీసులు నాకు సిగ్గేస్తుంది కానీ తెలియాలి జనాలకి, అలాంటి వ్యక్తి ఉమ్, ఎక్కడ పోయినా కానీ ఒక భక్తి ఉందా. ఇప్పుడు మీ స్టూడియోలో వస్తే అమ్మా అని కాల్ మొక్కి ఒక బ్లెస్సింగ్ తీసుకొని ₹1 నువ్వు కూడా అనొచ్చు, ఉమ్, కానీ అగోరా వస్తే అలా అలా బ్లెస్సింగ్స్ ఇవని అడుగుతారా, ఫస్ట్ పోరా అంటారు. సో వాడికి నాకుండే తేడా అదే, ఉమ్, మేము అడుక్కొని బతుకుతాం కానీ అవన్నీ కడుపు కొట్టి బతకం. ఉమ్, సో ఇవాళ నేను ఇప్పుడు భిక్షాట వెళ్తాను. ఉమ్, సో మాది ఇంత అందంగా ఉన్న ఏదో జాబ్ చేసి ఏదో అని అనుకోవచ్చు. సో ఏం లేదు, నా వృత్తి నేను ఎందుకు. సో నీ భిక్షాట పోయిన చోట ప్రతి ఒక్క చోట గుడ్ మాదిరి ఉమ్, నువ్వే కదా సూపర్. సో ఈరోజు ప్రతి ఒక్కరు మమ్మల్ని నన్ను చూసి గుర్తించి ఈ పోరాటం కొనసాగంటున్నారంటే సో నా వైపు న్యాయం ఉంది, పోరాటం సక్సెస్ ఉంది. ఉమ్, నేను చేసేది సనాతన ధర్మం. ఉమ్, సనాతన ధర్మం అడ్డం పెట్టుకుని ఏంది ఆడపిల్లల్ని లైంగిక దాడి చేయడమా, ఉమ్, డబ్బులు లాక్కోరడమా, ఉమ్, తలవాళ్ళు తీయడమా, పోలీసులు కొట్టడమా, ఉమ్, మళ్ళీ ఓకే. ఏంది ఉమ్. ఎక్కడ కరెక్ట్ ఉన్నాయి చెప్పండి. సో ఇప్పుడు శ్రీనివాస్ ఇది రెండో పెళ్లి అంటున్నారు వర్షిణిని. సో ముందు ఒక అడ్వకేట్ ని పెళ్లి చేసుకున్నారు, లాయర్ అనేసి అని అంటున్నారు ఆవిడ్ని. సో ఇప్పుడు వర్షిణి విషయానికి వస్తే తనకి అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉంది, అదొక వేస్ట్ ఇది. ఓకే. సో అంటే ఇప్పుడే చదువుకుంటుంది, కొంచెం చిన్న పిల్ల అని చూసినా కూడా ఒక ఎడ్యుకేట్ అయ్యుండి ఫస్ట్ వైఫ్ అసలు మ్యారేజ్ ఎలా చేసుకుంది, సో ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడు వీళ్ళందరినీ. సో దీని ఎగ్జాంపుల్ ఒక్క విషయంలో చెప్తా అర్థం చేసుకోండి. ఎంత కోటీశ్వరుడైనా ఎంత పేదవాడైనా అన్నం పప్పు చూస్తే తినబుద్ది, కానీ పక్కన చికెన్ బిర్యానీ వాసన స్మెల్ చూస్తే ఎవరికైనా టెంప్టింగ్ అవుతుందా ఉండదా, ఉంటది. పేదోడికైనా కోటీశ్వరంకైనా అబ్బా తినల్లరా అని. సో ఇది కూడా వాడు ఒక మాయ చేశాడు, లవ్ యూరా మిస్ యూరా ఉండలేకపోతున్నాను రా అంటే. ఒక ఆడపిల్ల కష్టాలు, ఇప్పుడు నువ్వే ఉన్నావు అక్క, ఇప్పుడే నువ్వే ఉన్నావు, అయ్యో అక్క వచ్చింది ఏదో 500 1000 చేతిలో పెట్టి నా ప్రాబ్లం షేర్ చేసి అక్క ఏదైనా ఒక క్లూ ఇస్తుంది కదా అని వస్తావు, అక్క చేతిలో పెడతావు 500 1000 ఏదో చెప్తాను అలా, అమ్మ ఇది కాదమ్మా ఇంకా ₹1000 ఇవ్వమ్మ, ఇంకా ₹1000 2000 ఇమ్మా, నువ్వు నమ్మి నాకు ఇస్తావు, మళ్ళీ అది మోసం కాదా. సో అదే దీని ప్రకారం అది కూడా అమ్మాయిని లొంగ తీరుకోవడం, కూర్చోవడం, ఏకాంతంగా చేయడము, ఏముంది దేవకార్యము, ఆ దేవుడు చేశాడు పని. ఆ అమ్మాయి ఈ అమ్మాయి రాధిక అమ్మాయి భక్తురాలు. సో అందుకే నమ్మి తొందరగా మోసపోయింది. నా స్పాట్ నేను ఖాళీ నేనైతే మీరు బీమ్స్ వేసుకోండి అమ్మా సరేనా. నేను ఎందుకంటే నిజాలు చెప్తాను, అర్థం అవ్వాలి, క్లారిటీ రావాలి. ఓ మాదిరి బూతులు మాట్లాడుతుంది నేను ఆడపిల్లను అట్లా బాధపడకమ్మా, కరెక్ట్ క్లారిటీ కావాలి జనాలకి. ఓకే. సో మరి ఈ శ్రీనివాస్ అంటే అలియాస్ అఘోరి అలాగే వర్షిణి పెళ్లిని సో ట్రాన్స్జెండర్ కమిటీ ఎలా చూస్తుంది అసలు? మీ కమిటీ కొంతమంది ఇది కమ్యూనిటీ కాదు అది ఇది బ్లా బ్లా ఏదేదో అంటున్నారు. సో వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. అందరూ పోరాడాలి, అందరూ రావాలి, అందరూ రాకూడదు అనేది ఎవరు పోరాడాలి అనిపిస్తే వాళ్ళకి అనిపిస్తుంది. సో నేనేంటంటే ఇక్కడ కమ్యూనిటీ పరువు ట్రాన్స్జెండర్ లేకపోయినా కూడా కమ్యూనిటీ పరువు. ఇప్పుడు చాలా మంది
నీకు బెండకాయ లేదు, నీకు మునక్కాయల లేదు, ఏం చేసుకుంటారా ఇద్దరు, ఎవరు గుచ్చుకుంటారు, పిలుసుది ఎవరికి ఉంది, ఎవరికి ఏది ఉంది, వాడికి అంగమే లేదు అంటే అది మాకు అనరా? ఇప్పుడు గతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదో ఒక సంఘం వాడు చీర కట్టుకున్న లంగా గాజులు వేసుకు అంటేనే మేము పోరాడే వాళ్ళము. అలాంటిది జనాలు మీ మీద ట్రోల్ చేస్తా అంటే మనం మాకు పోరాడే హక్కు ఉన్నదా? సో నేను స్పందించు. ఎవరు ట్రాన్స్జెండరే, వాడు మొగోడే, ట్రాన్స్జెండర్ కాదు. నేను 18 సంవత్సరాలు అయింది. నా స్కిన్ టోన్ చూడు, నేనున్న విధానం చూడు, వాళ్ళలాగా ఉన్నానా నేనేమన్నా? వాడు నా కాలు గోటు కూడా సరిపోడు, నా దుమ్ముతో సమానం వాడు. ఓకే. సో అఘోరికి ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఎందుకు ఉంటాయండి? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, అంతే కదా. ఓకే. సో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఈ రోజు అఘోరి మీద కొంచెం అవునవును చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తారు. కానీ మేము దీని గురించి పోరాడే వ్యక్తులం మేమిద్దరమే. ట్రాన్స్ కమ్యూనిటీలో ఒకటి జోగిని సందే, ఒకటి నేను, మిగతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, శివరుద్ర బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు ఉన్నారు, బాలకృష్ణ. సో మేము నలుగురు మీరు ముందు నుంచి ఎవరు దీని గురించి అంటే మేమిద్దరమే ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఓకే, హ్యాపీ, పర్వాలేదు. ఎవరికి ఉండేది ఎవరికి విలువ ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారు కదా. మళ్ళీ ఇవాళ నువ్వు నమ్ముతావు నమ్మవా అమ్మ, 30 మంది ఫోన్లు 30 సార్లు ఒక్కొక్కరు చేస్తే ఈ మీడియా వాళ్ళు భయపడి ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకు. మీ వాళ్ళు కూడా ఎంత మంది చేశారు ఫోన్, ఎందుకంటే జనాలు మాదిరి మాటలు అమ్ముతున్నారు, అంతే కదా. ఓకే. సో అయితే ఇప్పుడు 2 పెళ్లిళ్ళు అయ్యాయి, 3వ పెళ్లి కూడా చేసుకుంటారు అని చెప్పేసి ఏదో ఛానల్లో వచ్చింది అనమాట. సో దీని గురించి మీరు ఇంకో విషయం అమ్మ, ఇంత మీడియా వాళ్ళు కానీ ఎవరే కానీ వీరి గురించి పట్టించుకునే అవసరం లేదు. దేశాన్ని వీడేం చెయ్యట్లేదు. ఒక రాజకీయ నాయకుడి గురించి పట్టించుకుందాం, ఏదో మన సమస్యలు తీరుస్తారు కదా అని. ఒక రైతు గురించి పట్టించుకుందాం, ఎందుకంటే ఈ రోజు మన కడుపు నిండా తింటున్నామో, డబ్బులు పెట్టి కొంటున్నామో మాధురి కూడా అనొచ్చు. కానీ ఆ పండడం ఎంత కష్టం తెలుసా? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మా కమ్యూనిటీ రాండి, మా ఇంటికి రాండి, నేను ఒక్కరోజు ఎలా బతుకుతానో షూట్ చేసి టెలికాస్ట్ చేయండి, కొంచెం రీచ్ అవుతాం, జనాలు ఎవరైనా మాకు ఉద్యోగాలు అవన్నీ సపోర్ట్ చేస్తారు. సో అలా రేపులు జరుగుతున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడడం ఒక న్యాయంగా ఉంటుంది. ఇంతసేపు అఘోరా మనకి ఏముంది అఘోరాలు, వాడు ఫేక్ అని తెలుసు కంటే కొంతమంది, నేను నిజాలే చెప్తా, ఏమన్నా టీఆర్పీ కోసం ప్రత్యేకంగా 3-2 ఉన్నాయి. ఫోకస్ ఏంటి? ఒక రైతు పంట పండగ పురుగు మంది తాగి చచ్చిపోతుంటే ఆవేదన మీకు అర్థం కావట్లేదా? అఘోర వాడు ఫేక్ అని తెలిసిపోయింది కదా. ఇంత దిగజారుతారా మనుషులు? చాలా బాధకర విషయము. ఇంకా లాస్ట్ నేను ఒకటే మాట అంట, ఒసే వర్షిని, ఒరే శ్రీనివాసగా, నీకు మూడింది ఇవాళ రేపు చూసుకోమ్మా, వాడిని అరెస్ట్ వాడు నిన్నటి నుంచి రావట్లేదు లైవ్లోకి, వాడిని శిక్ష పడుతుంది. మా పోరాటం మనకు శిక్ష పడాలి. ఇంకొకడు ఏ వేషధారణ వేసుకొని మోసం చేయాలన్నా తెలంగాణలో మాదిరి ఉందని వాడు ఉచ్చ పోసుకోవాల, భయపడాల, గజ 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 గజ. ఓకే. సో కేసు ఫైల్ చేశారు అని అంటున్నారు కదా, ఏమని కేసు ఫైల్ చేశారు? నేను చేయలేదు. ఒక్కొక్క జోగిని సందేవాళ్ళు అది ఇట్లా పరువు తీసు ఇవన్నీ ఏరో కన్నా, నేను అంతా చదువుకోలేదు. చదువుకోలేనందుకే నేను ఇంత చదువుకుని ఇంతేనా? మొత్తానికి మీరు అందరూ కలిపి పోరాటం అందరూ కలిపి కాదు, ఇందులో ముఖ్యంగా నలుగురు పోరాటం బట్టే చాలా మంది ముందుకు వచ్చారు. ఇది నాకు నేను ఒప్పుకోను. నిన్నటి నుంచి ముందుకు వచ్చారు 2-3 మాట, అంతకుముందు ఎవరు రాలేదు. మీరు కొట్టండి మాధురి ఓల్డ్ వీడియోస్ అని కొట్టండి, 7 నెలల కింద హెయిర్ ఉన్న వీడియో మీకు కనబడుతుంది కదా. థ్యాంక్స్ అమ్మా, మంచి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రభ ఛానల్ కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా మమ్మల్ని పిలవాలి, ఎందుకంటే అందరూ పిలవాలి మమ్మల్ని. కొన్ని మాటలు కూడా మేము మాట్లాడాలి, జనాలు కూడా రీచ్ అవ్వాలి. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నా ఫ్యాన్స్ కి మీకు ఇష్టమైంది లాస్ట్ ఒకటి చెప్తాను, సరేనా? ఓం భగబుకే భగని భాగోతరి భగవాసనే ఓం క్రైం క్రీం పట్ స్వాహ.